ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. అలనాటి అందాల తార సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 60 సంవత్సరాల పైన అయినప్పటికి కూడా ఆ అందం కొంచెం తగ్గుండొచ్చేమో కానీ ఇప్పటికీ అదే చిరునవ్వు, ఇప్పటికి అదే పుట్టుమచ్చ. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ రాజశ్రీ గారు విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. సో మీ గురించి నేను వింటున్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేస్తానా, ఇంత పెద్ద లెజెండ్స్తో అనుకున్నాను. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళని చేసే అవకాశం అందరికి దొరకదు. 27 సంవత్సరాలు నాకు దొరికిందంటే రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్ అమ్మా, బికాజ్ ఆఫ్ యూ టుడే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే మా బాబు జ్ఞాపకం వస్తున్నాడు. అంటే నేను దగ్గర ఫీల్డ్ వదిలిపెట్టి 40 years అయిపోయింది. ఇంతవరకు ఏజ్ అంటే కొద్దిగా ఎక్కువగా నేను ఇంటర్వ్యూస్ ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత నేను మూవీస్లో కూడా యాక్ట్ చేయటం లేదు. మీకు తెలిసే ఉంటుంది, మీరు అందరూ పుట్టుండ్రు నేను మానేసేటప్పుడు, మూవీ మానేసేటప్పుడు. తర్వాత నేను వచ్చి చిన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఏవిఎం స్టూడియోలో అడుగుపెట్టాను అనమాట. ఏవిఎం స్టూడియోలో వచ్చి అప్పుడు ఒక పిక్చర్ తీస్తున్నారు, చిన్న పిల్లలు కావాల్సి వచ్చిందన్నమాట హీరోయిన్కి. చిన్న జమున గారిగా అప్పుడు వచ్చి ఎవరిని సెలెక్ట్ చేద్దాం అన్నప్పుడు గబుకొని నేను ఏదో అనుకోకుండా స్టూడియోకి వెళ్ళటం, నేను డాన్స్ మాస్టర్ గారిని వాళ్ళని చూడటం, తర్వాత వాళ్ళు నన్ను చూడటం, అది నన్ను సెలెక్ట్ చేశారు. అంటే మా ఫ్యామిలీలో మూవీస్ అంటే యాక్ట్ చేయడం అంటే ఇష్టం లేదు మా మదర్కి, వాళ్ళకి. ఎందుకంటే చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాది. మేము చెన్నైకి వచ్చి మెడ్రాస్లో వచ్చి క్యాస్ట్రే స్కూల్ అని ఒక తెలుగు మీడియం స్కూల్లో చదువుతున్నాను అనమాట. మా సిస్టర్ వచ్చి నాకంటే 21 సంవత్సరం పెద్దవాడ. అంటే జస్ట్ లైక్ మా మదర్ ఏజ్ అనమాట ఆవిడకి. 2 కొడుకులు, వాళ్ళు కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట. మేమందరం కలిసి స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా డ్యాన్సు, స్కూల్లో యాక్ట్ చేయటం అంటే, డ్రామాస్లో యాక్ట్ చేయటం అంటే చాలా ఇష్టం. అప్పుడు అనుకోకుండా ఏమైందంటే నేను స్కూల్ డ్రామాస్లో వచ్చి కృష్ణుడిగా, మేనకగా యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు వచ్చి అనుకోకుండా స్టూడియో చూడటం, అక్కడ నన్ను బుక్ చేయటం. శెట్టిఆర్ గారు మా ఇంట్లో కూడా సరే చిన్నపిల్లే కదా, ఒక పిక్చర్ యాక్ట్ చేస్తే ఏం పోయిందని ఒప్పుకున్నారు. ఆ పిక్చర్ వచ్చి 3 లాంగ్వేజెస్లో తీశారన్నమాట. తెలుగు, తమిళ్, కన్నడం 3. అంటే ఆ కాలంలో ఏమవుతుందంటే ఏ పిక్చర్ తీసినా కూడా స్టూడియోస్లో చెన్నైలో తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ సింగిలీ పిక్చర్లు కూడా ఇక్కడే తీసేవారు. అంటే గోల్డెన్ స్టూడియోలో కానీ, ఏవిఎంలో కానీ, వాహిని చాలా స్టూడియోస్ ఉండేవి అప్పుడు. మీరు ఇప్పుడు లేవు కానీ మీరు చూసుంటారు, అప్పుడు చాలా పెద్ద పెద్ద స్టూడియోలు ఉండేవి అనమాట. నేను ఫస్ట్ ఏవిఎం స్టూడియోలో యాక్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడు చిన్నప్పుడు అన్ని సెట్లు అలా చూస్తూ అన్ని షూటింగ్లో చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు గ్యాస్ వేసి అబ్బు పైనుంచి రావటం ఏవో బాగా తీసేవారు అనమాట. మిస్ అమ్మ హిందీ పిక్చర్లు అన్నీ తీసేవారు. అవన్నీ చూస్తున్నప్పుడు నన్ను ఏవిఎంలో బుక్ చేసి ఒక పిక్చర్లో దేవుడి దగ్గర శివుడి ముందు యాక్ట్ చేశాను, డాన్స్ చేశాను. అలా పెద్దదైపోతే జమున గారు అయిపోతారు అనమాట. అది నా ఫస్ట్ మూవీ. తర్వాత 3 years వచ్చి నన్ను వచ్చి అక్కడ పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశాను. ఏవిఎంలోనే బుక్ చేశాను. నన్ను బుక్ చేసినప్పుడు అక్కడ వచ్చి వాళ్ళే నాకు డాన్సు అన్ని లాంగ్వేజెస్ నేర్పించేవారు. చేస్తున్నప్పుడుగా అప్పుడు చిత్తూరు నాగయ్య గారు వచ్చి అక్కడ స్టూడియోలో నన్ను చూసి మా సిస్టర్ని అడిగారు, ఈ అమ్మాయి చాలా బాగుంది చిన్నపిల్లగా, నేను భక్త రామదాస్ పిక్చర్ తీస్తున్నాను, అందులో చిన్న కమల క్యారెక్టర్ కావాలని అడిగారు. అప్పుడు మా సిస్టర్ అన్నారు, లేదండి ఏవిఎంలో పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా, వాళ్ళు అలో చేయరు అని. అప్పుడు మా సిస్టర్ అన్నారు సరే అని చెప్పేసి అక్కడ బ్రేక్ చేసుకొని ఏవిఎంలో నాగయ్య గారి పిక్చర్ యాక్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ నవల తర్వాత చిత్తూరు నాగయ్య గారిది భక్త రామదాస్లో చిన్న కమలగా యాక్ట్ చేశాను. తర్వాత అలాగ వచ్చి చిన్న క్యారెక్టర్లో, అంటే అటు టీనేజ్ కాదు, అటు ఇది కాదు కదా, చిన్న పాప కాదు కనుక కొన్ని క్యారెక్టర్లు వచ్చి నేను ఎక్కువగా సిస్టర్ రోల్స్ అవి వేసేదాన్ని. ఆ సిస్టర్ రోల్స్ కూడా నేను ఎక్కువగా తెలుగును, కన్నడంలో ఎక్కువ చేశాను. నేను తమిళ్లో అంతా చేయలేదు. తమిళ్లో మటుకు టీనేజ్లోనే ఫస్ట్ కలయరిసిన ఒక పిక్చర్లో ఎంజి రామచంద్రన్ గారితో హీరోయిన్గా యాక్ట్ చేశాను. అంటే అది ఆ టీనేజ్ అంటే ఆ పిక్చర్ వచ్చి కలయర్స్ అంటే ఒక చంద్రమండలంలో ఒక భూలోకంలో ఉంటుంది, ఆ టైపు ఒక ఇన్వెసెంట్ అనమాట. ఏమి తెలీదు, ప్రేమ అంటే ఏమిటి తెలియదు అనమాట. ఆయన వచ్చి డ్యూయల్ రోల్. అందులో ఒక క్యారెక్టర్ వచ్చి భానుమతి గారు, ఒక క్యారెక్టర్ వచ్చి ఎంజిఆర్ నేను యాక్ట్ చేశాను. అంటే నేను చాలా చిన్నపిల్లని అప్పుడు. అందులో ఎంజిఆర్ గారు, నంబి గారు, వీరప్పన్ అని చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు అందులో.
అప్పుడు ఆ పిక్చర్లో నేను ఫస్ట్ ఆయనతో యాక్ట్ చేసిన పిక్చర్ అనమాట, టీనేజ్లో. అందులో ఒక సాంగ్ కూడా స్లో మోషన్ సాంగ్ తీశారు, చాలా బాగా వచ్చింది. దాని తర్వాతనే నేను హీరోయిన్ అయ్యాను. కాదలిక నేరం లేని పిక్చరు ఫస్ట్ హీరోయిన్. అందులో వచ్చి ఆ పిక్చర్ వచ్చి 3 లాంగ్వేజెస్ తీశారనమాట. తెలుగు ఫస్ట్ తమిళ్ తీశారు, కలర్ పిక్చర్ అనమాట. అది సిల్వర్ జూబ్లీ మూవీ. అది తర్వాత హిందీలో తీశారు, హిందీ కూడా సిల్వర్ జూబ్లీ మూవీ. తెలుగులో వచ్చి నాగేశ్వరరావు గారు, మీకు తెలిసే ఉంటుంది, ప్రేమించి చూడండి, నాగేశ్వరరావు గారితో. హిందీలో వచ్చి శశి కపూర్తో యాక్ట్ చేశాను. తమిళ్లో వచ్చి రవిచంద్రన్. అమ్మా, ఇంతసేపు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు ఉంది. అంటే చాలామంది పాత హీరోయిన్లు ఆ మేకప్ల వల్ల లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ వల్ల కొంచెం ఒకేలా కనపడతారు మీ రోజుల్లో. బట్ రాజేశ్వరి గారు అంటే ఒక ప్రత్యేకత ఉండేది. ఇక్కడ ఒక పుట్టుమచ్చ, ఆ చిరునవ్వు, వెంటనే అసలుకి రాజేశ్వరి గారు అనేది ఒక ఐడెంటిఫికేషన్ మీకు ఈ పుట్టుమచ్చ. ఇప్పుడంటే అందరూ ఏదో కావాలని పెట్టుకుంటున్నారు, బట్ ఇది మీకు దేవుడు ఇచ్చిందే కదా అండి. దేవుడు దయలేంది ఏమీ లేదండి ప్రపంచంలో. నేను అసలు ఆర్టిస్ట్ అవుతానని అనుకోకుండానే ఈ ఫీల్డ్లో వచ్చాను. ఏదో అంతా భగవంతుని దయ. అంటే తలలో రాసి పెట్టింది ఏమీ జరగదు. నేను షూటింగ్ చూడటానికి వెళ్ళిన దాన్ని నేను హీరోయిన్ అవటం నేను అనుకోని సినిమాలమ్మా. ఎన్టీఆర్ గారితో మీరు అగ్గి, చాలా అగ్గి మీదే చాలా తీశారు. అది కూడా అండి. ఆ పిక్చర్ కూడా ఏమైందంటే రామారావు గారితో ఫస్ట్ నేను అగ్గి పిడుగులు యాక్ట్ చేశాను. ఆయన డ్యూయలు, ఒక క్యారెక్టర్ ఏమో కృష్ణకుమారి గారు, ఒక క్యారెక్టర్ ఏమో నేను యాక్ట్ చేశాను అనమాట. ఆ పిక్చర్లో చాలా మంచి చురుకైన చలాకీ క్యారెక్టర్. ఆ పిక్చర్ తర్వాత నాకు చాలా పిక్చర్లు ఆయనతో వచ్చాయి అన్నమాట. అగ్గి బరాట, అగ్గి పిడుగు, అగ్గి మీద గుగ్గిలు, చాలా అలాగా. నేను ఎక్కువగా ఫోక్లోర్ పిక్చర్స్ ఎక్కువ యాక్ట్ చేశాను నేను, రామారావు గారితో, తర్వాత కాంతారావు గారితో. నాగేశ్వరరావు గారితో సోషల్ పిక్చర్స్ యాక్ట్ చేశాను. రామారావు గారితో ఒక పిక్చర్ చిట్టి చెల్లెల్లో సోషల్ పిక్చర్ యాక్ట్ చేశాను. తర్వాత కన్నడం, మలయాళం, హిందీ అన్నీ ఒక 5 లాంగ్వేజెస్లో చాలా పిక్చర్లు నేను ఆల్మోస్ట్ చాలా యాక్ట్ చేస్తాను అనమాట. మీరు చూస్తే మీకే తెలుస్తుంది నా బయోగ్రఫీ. నేను మీ గురించి అనుకున్నప్పుడల్లా ఇంటర్వ్యూ, మీ వీడియోస్ చూడటం, ఎలా చేశారు మీ గురించి వికీపీడియాలో చూడటం, అమ్మా ఏం అందగత్తే రాజేశ్వరి గారు ఆ రోజుల్లో, ఇప్పుడు లేరే ఇలాంటి వాళ్ళు అనిపించింది. ఏమో అది భగవంతుని దయ అండి. ఇప్పుడు హాయిగా రిటైర్డ్ అయిపోయాను చక్కగా. ఏదో జీవితంలో వచ్చి నాకు ఒక బాబు యూఎస్లో ఉంటున్నాడు అనమాట. 2 మనవరాళ్ళు ఉన్నారన్నమాట. ఒక పాపకి 3 ఏళ్ళు, ఒక పాపకి 1.5 సంవత్సరం అనమాట. నేను ఎక్కువగా యూఎస్లో ఉంటుంటాను బాబు దగ్గర. అప్పుడప్పుడు చెన్నై, ఇండియాకి వస్తాను అనమాట. వచ్చినప్పుడు ఇక్కడ ఏం తోచదు, ఎప్పుడైనా వచ్చేలాగా వైజాగ్ అక్కడ మా బ్రదర్ ఇంటికి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతుంటాను. సో మీ గురించి తెలిసినాక మీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది అన్నారు, రాజేశ్వరి అమ్మ ఇల్లు ఎలా కనుక్కోవాలి, అప్పుల్లో పాతిల్లు కదా అది అనుకున్నాను. బట్ ఏంటి స్ట్రీట్ అంతా కొనేసారంటే మీరు? అయ్యో ఎక్కడండి బాబు, టీ నగర్లో రాజేశ్వరి హౌస్ తెలియని వాళ్ళే లేరు. చిన్న టీ షాప్ ఉన్నాడనే చెప్తారు, ఒక వీధే కొనేసినావా? భలే చెప్తున్నారా? అంత సినిమా డబ్బులేనా? మాకు సినిమా దేవుడిచ్చిందండి బాబు. మాకు సినిమా డబ్బులు కాకపోతే వేరే ఎక్కడి నుంచి వస్తాయండి? చిన్నప్పటి నుంచి అంటే మేమందరం అండి, అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఆర్టిస్టులు చాలామంది కూడా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. హార్డ్ వర్క్ అంటే ఇప్పుడులాగా మాకు అన్ని ఏసీ స్టూడియోలు, అవి క్యారవాన్స్ ఇవి లేవు. అవుట్డోర్ వెళ్ళామా గొడ్డులాగా అక్కడ వెనకాల్లో వీపు మాడిపోతుంటుంది, కాళ్ళు మాడిపోతుంటాయి. అలాగా చాలా కష్టపడి జంతువులతో నేను ఏనుగు దగ్గర నుంచి, సింహం దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి, జంతువులు, కుక్కల దగ్గర నుంచి అనిమల్స్తో చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాను నేను మలయాళంలో ఏంటి, తెలుగులో ఏంటి, చాలా తెలుగులో ఎక్కువ చేశారు కదా మీరు? తెలుగు ఎక్కువ చేశాను, తెలుగులో పెద్ద గుర్తింపు లేదు. అదొకటే బాధ. ఎందుకంటే అంటే మిమ్మల్ని అంటే అవార్డుల రూపంలో గుర్తించలేదంటారా, లేకపోతే హీరోయిన్గా గుర్తించలేదని మీ బాధ? హీరోయిన్గా పాపులర్ అయ్యారు అక్కడ మీరు. సో దాదాపు నా ముందు తరం దాకా మీరంటే ఏందో తెలుసు, బట్ అవార్డుల రూపంలో మీరు అక్కడ బాధగా ఉన్నారంటారా? ఏం చెప్పానండి ఈ ఫీల్డ్ గురించి. నేను ఫీల్డ్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను. నేను ఫీల్డ్ గురించి నేనేం చెప్పను, ఎందుకంటే ఫీల్డ్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా టైం అప్పుడు వాడు అంటే ఇప్పుడు దాసనారాయణ గారు లేరు అనుకోండి, ఆయన ఇంకా అందరికీ రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా తెలిసిన వాళ్ళే. నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు. అంటే ఇప్పుడు లేరు, కొన్న రామానాయుడు గారు వీళ్ళందరూ. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకొని పలానా ఆర్టిస్ట్ ఉన్నారు అంటే చెన్నైలో ఉండొచ్చు, ఉన్నా కూడా మనం ఎక్కడ ఏంటి. ఇప్పుడు నేను వచ్చి అమెరికాలో ఉంటే అక్కడి నుంచి నన్ను ఇక్కడ కబుర్ చేసేవారండి ఇక్కడికి చెన్నైలో. చెన్నైలో ఉన్న పాపులారిటీ నాకు ఆంధ్రాలో లేదు.
అంటే ఇక్కడ అంటే చెన్నైలో ఉండటం వల్ల ఏమిటో నాకు తెలీదు, కానీ ఇక్కడ రాజశ్రీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అక్కడికి వెళ్తే నన్ను గుర్తుపడతారో లేదో నాకు తెలీదు. అంటే అలా అయిపోయింది అన్నమాట. అంటే ప్రపంచంలో అండి ఇప్పుడు పాత వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, భానుమతి గారు కానీ అంజలీదేవి గారు కానీ, వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు, వాళ్ళని గుర్తుపెట్టుకోరు. పోనీ కొంతమంది సూర్యకాంతం గారు, ఆవిడని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటున్నారా? రేలంగి గారు వీడి గురించి ఏదైనా చెప్పుకుంటున్నారా? ఎస్వి రంగారావు గారు ఎంత పెద్ద ఆర్టిస్టులు అండి, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు పెద్ద హీరోస్. లేడీస్లో కూడా ఉన్నారు కదా చాలామంది. అది గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఒక అదే వాళ్ళ జ్ఞాపకానికి మనం ఒక ఇది చేసుకొని ఒక ఫంక్షన్ పెట్టి ఒక అవార్డు పాత వాళ్ళది ఫలానా వాళ్ళకి ఇస్తున్నాను. ఎందుకు నాకు చెన్నైలో కన్నమ్మ గారు అవార్డు ఇచ్చారు. కన్నమ్మ గారు తెలుసు కదా? తెలుసమ్మా. ఫస్ట్ అదే తెలియని వాళ్ళు ఉండరు, మీరు అప్పుడు చూడకపోయినావని. కన్నమ్మ గారు, నాగయ్య గారు ఫస్ట్ హీరోయిన్ అండి ఫీల్డ్లో. హీరోయిన్ అని వచ్చినోడు కన్నమ్మ గారు, నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు. దాని తర్వాతే మన భానుమతి గారు, అంజలీదేవి గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ, రామారావు గారు వచ్చారు. కానీ ఫస్ట్ కన్నమ్మ గారు ఆవిడ ఫంక్షన్ చేసి నన్ను పిలిచి ఈ తమిళనాడులో నాకు అవార్డు ఇచ్చారు. అవార్డు కూడా ఇక్కడే ఉంది. అంటే చూడండి, కన్నమ్మ గారిని జ్ఞాపకం పెట్టుకున్నారంటే అలాగే మన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని పిలుస్తున్నారు. మనం చచ్చిపోయిన తర్వాత మన పేరుతో ఇంకొకరికి అవార్డు ఇస్తే ఏం లాభం? మనం చూసేది లేదు, పెట్టేది లేదు. మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ అవార్డుకి ఏదైనా వీళ్ళకి ఏదో గుర్తింపుగా వీళ్ళని పిక్చర్ యాక్టర్స్ని అవార్డు ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇది రేలంగి గారు అవార్డు, ఇది గిరిజి గారు అవార్డు అని ఎవరికో ఇస్తుంటాయి కొత్త వాళ్ళకి. అది దాని గురించి నేను ఇంకేం చెప్పలేను అనుకోండి. కలైమామణి అనే ఒక గొప్ప బిరుదే మీకు వచ్చిందమ్మా. అంతకన్నా పెద్ద బిరుదు ఇంకా ఏం కావాలి మీకు? అంటే నాకు కలైమామణి వచ్చి నాకు ఇప్పుడు కాదండి, నాకు ఒక 40 years ముందు రావాల్సిందే నాకు. అప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు ఎంజీఆర్ గారి టైంలో కలైమామణి ఇచ్చారు కొంతమందికి. అప్పుడు నేను ఎక్కడున్నానో తెలియదు అనమాట. నేను ఆంధ్ర వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఫీల్డ్లో సంబంధం లేకుండా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చి కరుణానిధి గారు టైంలో కూడా నాకు రావాల్సింది. అప్పుడు నేను లేను. తర్వాత జయలలిత గారికి వచ్చింది. నేను తీసుకున్నానని ఆవిడ అనుకున్నారు. ఒకరోజు ఎప్పుడు వంటికి వెళ్ళినప్పుడు ఆవిడ విష్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆవిడ సీఎం అయినప్పుడు, అప్పుడు ఏదో మాటల్లో వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఏ రాజశ్రీ నీకు కలైమామణి వచ్చింది కదా? లేదమ్మా నాకు రాలేదు, ఇవ్వాల్సింది నేను లేను ఊర్లో అని చెప్పాను. అప్పుడు ఆవిడ అది గుర్తుపెట్టుకొని నా పేరు మెన్షన్ చేసి కలైమామణి దీంట్లో రాసి పెట్టారనమాట. అప్పుడు పాపం ఆవిడ చేతుల మీద తీసుకోవాల్సింది ఇప్పుడు వచ్చి వడపాడి ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను నేను. కానీ ఆవిడ చూడండి ఎంత గుర్తుపెట్టుకొని ఆవిడ మెన్షన్ చేయబట్టి నాకు ఆ కలైమామణి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది నాకు. అది ఇప్పుడు 40 ఏళ్ళకి రావాల్సింది, ఇప్పుడు వచ్చిందే కాబట్టి ఇప్పుడు నేను గొప్పగా నేను కలైమామణి చెప్పుకుంటున్నాను. నేను జయలలిత గారితో ఎక్కువగా ఏదన్నా అనుబంధం ఒక హీరోయిన్కి ఉందంటే అది ఎక్కువ రాజశ్రీ గారు అంటుంటారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సంబంధం అలాంటిది. జయలలిత గారు ఎంత పీక్లో ఉన్నారో చివరి స్టేజ్లో అంతే గత్యంతరం లేని చావు చనిపోయారు అని చాలామంది అనుకుంటున్నారు. ఒక ఐరన్ లేడీ అలా చనిపోవడం కూడా అందరికి బాధగా ఉంది, మా లాంటి యూత్కి కూడా. మీకు ఎలా అనిపించిందమ్మా చివరి రోజుల్లో? కానీ ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆవిడ్ని ఒక సీఎంగా ఒక పెద్ద ఒక లైన్ లాగా చూసి ఆవిడ లాస్ట్ దశ, నేను భగవంతుని దయ్యమో నేను ఇక్కడ ఇండియాలో లేను, లేకపోవటమే ఇది, లేకపోతే ఆ పరిస్థితుల్లో నేను చూడలేను ఆవిడని. ఎందుకంటే మన కళ్ళ ముందు అంత పెద్ద లెవెల్లో ఉన్న ఆవిడ అంత ఇదిగా చనిపోవటం అంటే, ఆవిడ ఆ ఏజ్ కూడా పెద్ద ఇది కాదు ఆవిడకి. సడన్గా చనిపోవటం అన్నది భరించలేని బాధాకరమైన విషయం అనమాట. అది చెప్పుకోలేము. నాకు అసలు నేను అమెరికాలో ఉన్నప్పుడు విన్న వెంటనే అసలు హాస్పిటల్లో జాయిన్ అయింది అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది. ఇలాగా కోమాలో ఉన్నారు, అది ఉన్నారు, ఏదేదో చెప్పారన్నమాట. ఎందుకు బాగవుతుంది, వచ్చేస్తున్నారు, అది ఇది. కానీ ఆవిడని చూపించడం లేదు. తర్వాత ఒకసారి నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు అక్టోబరు ఎప్పుడు అనమాట, ఆవిడ బతుకున్నప్పుడు చూద్దామని అనుకుంటే, అమ్మ వెళ్ళ లాభం లేదు, ఎవరిని అలో చేయటం లేదు లోపలికి. కనుక ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆవిడ బర్త్డేకి February 24th ఆవిడ బర్త్డే. ఎన్నో సంవత్సరాలుగా నేను ఆవిడకి గ్రీటింగ్ కార్డు ఇచ్చి బొకే ఇచ్చి వచ్చేదాన్ని అనమాట. ఆవిడకి అంత ఇష్టం ఆవిడ. అందరితో కంటే కూడా నాతో చాలా బాగా మూవ్ అయ్యేవారు.
చాలా ప్రేమగా మాట్లాడేది. అన్ని భోజనానికి పిలిచేవారు. మా బాబు పెళ్ళికి వచ్చారు, చాలాసేపు కూర్చున్నారు. తర్వాత అప్పుడప్పుడు ఫంక్షన్లో మీట్ అయ్యేదాన్ని. అలాగ చాలా కలిసిమెలిసి అన్నీ చెప్పుకునేవాడు అనమాట పర్సనల్గా. తర్వాత వచ్చి ఏమైందంటే ఆవిడ నేను కూడా చాలా తెలుగు పిక్చర్లు కూడా యాక్ట్ చేస్తాం, తమిళ్లో కూడా యాక్ట్ చేస్తాం చాలా పిక్చర్లు, ఎంజీఆర్ గారితో, ఎన్టీ రామారావు గారితో. కనుక ఆవిడంటే నాకు చాలా చాలా అభిమానం అండి, గౌరవం ఆవిడంటే. ఆవిడ లేకపోవటం అన్నది అది అనుకోవటానికి బాధాకరమైన విషయం. అది ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకా నేనేం చెప్తాను, చెప్పలేను అనమాట. నాకు నిజంగా చాలా మంచి స్నేహితురాలు, మంచి సీఎం, మంచి మనిషిని పోగొట్టుకున్నామని బాధ నాకు. మధ్యలో ఎప్పుడు అంటే మీరు కలిసినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడు అనలేదమ్మా పరిస్థితులు బాగాలేవు, నా వెనక కుట్రలు జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది తెలియదండి అవన్నీ అని? ఎప్పుడు మీతో అంటే ఇంత దగ్గరగా ఉంటారు, ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదా? అవకాశం దొరకలేదా? లేదండి, ఆవిడ మీట్ అవ్వటానికి కొద్దిగా లాస్ట్లో కష్టమైందనమాట. అంటే నేను కూడా మాకు ఏదైనా పని ఉంటేనే మీట్ అవుతాం, కానీ ఊరికే మాటికి వెళ్ళి మీట్ అయ్యి ఇది కాదు కదా. ఏదైనా ఫంక్షన్స్లో వాటిలో మీట్ అవుతుంటాం. ఒక్కోసారి ఆవిడ సీఎంగా గెలిచినప్పుడు, లేకపోతే ఏదైనా ఆవిడ పార్టీ పెట్టి మమ్మల్ని పిలిచి భోజనం పెట్టి చీర అన్నీ ఇచ్చిందనమాట. ఆవిడ ఒక ఫోటో ఉంచేసారు పైన, అందరినీ తనకి అని కావాల్సిన వాళ్ళని అందరినీ పిలుచుకుంది, పెద్ద సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పిలుచుకొని ఆవిడ మాకందరికీ గౌరవం చేసి మాతో ఎప్పుడు అంటుండేది. మా బాబు మ్యారేజ్కి వచ్చినప్పుడు, అమ్మ మనం కలుస్తుండాలి, కలుద్దాం, త్వరలో కలుద్దాం అనేది అనమాట. అలా కలుద్దాం అంటే తర్వాత కలవటం అవ్వలేదు నాకు. అదే బాధాకరమైన విషయం. మీ సంబంధం గురించి చెప్పేది కాదు, అంతగా మీరు ఒకరినొకరు కలిసి ఉన్నారు అంతగా. చాలా అండి, చాలా. నాకు ఆవిడంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం నాకు. ఎందుకంటే వాళ్ళ మదర్తో కూడా నేను చిన్నప్పుడు నిత్య కళ్యాణం పచ్చతరుణం అనే పిక్చరు, తర్వాత కన్నడం పిక్చర్ వచ్చి పిక్చర్లో వాటిలో ఆవిడ సంజయ్ గారు వచ్చి మా మదర్గా యాక్ట్ చేశారనమాట. అప్పటి నుంచి తెలుసు నాకు ఆవిడ. ఇప్పుడు అంటే కానిస్టేబుల్ కూతురులో కూడా నేను యాక్ట్ చేశాను, అంటే సెకండ్ రోల్ యాక్ట్ చేశాను అనమాట. ఆవిడ కూడా ఒక క్యారెక్టర్ యాక్ట్ చేశారు. తర్వాత వాళ్ళ మదర్ బాగా క్లోజ్ మాకు, మా సిస్టర్కి ఆవిడకి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అనమాట. వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చూసి అంతా చేశాను. ఆవిడని అంటే సీఎం కాకముందు కూడా నేను ఎక్కువ కలిసేదాన్ని. అలాగే చాలా ఇంకా చెప్పుకోవడానికి ఏమైనా చాలా క్లోజ్ నాకు అది. సో చెన్నై వచ్చినప్పుడల్లా అలౌట్ అయితే ఎప్పుడు గుర్తుంటుంది కదా? ఏమండి గుర్తుంటుంది, ఆ ఫిబ్రవరి 24th వచ్చేసరికి కరెక్ట్గా బాగా జ్ఞాపకం ఉంటుంది. నా నోటికి బాగా బయహాడ ఆవిడ బర్త్డే. లాస్ట్ 4 years బ్యాక్ మా సిస్టర్ చనిపోయారు అనమాట. అంటే ఆవిడకి 92 years. నేను చెప్పాను కదా నాకంటే 21 years పెద్ద ఆవిడని. మా సిస్టర్ చనిపోయినప్పుడు అంటే ఆవిడ ఎక్కువ నాకు అటాచ్మెంట్. మా సిస్టర్, మా మదర్ చిన్నప్పుడు చనిపోయారు, మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు. మా మదర్ వచ్చి అదే ఒక 29 years అలా నాకు ఉన్నప్పుడు ఏజ్ అప్పుడు చనిపోయారు అనమాట. నాకు ఒకే ఒక సిస్టర్ ఉండేది. ఆవిడ బ్రదర్స్ వచ్చి, ఆవిడ సన్స్ వచ్చి మా బ్రదర్స్ లాగా అనమాట, ఆ ఏజ్ గ్రూప్. అప్పుడు మా సిస్టర్ చనిపోయిన తర్వాత నేను చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అంత క్లోజ్ నేను. కరెక్ట్గా ఆవిడ వచ్చి ఫిబ్రవరి 24th నాడు చనిపోయింది ఆవిడ. దానికి ముందు 1 week ముందు ఆవిడ బర్త్డేకి నేను టీవీ వాళ్ళు వస్తే ఇలాగ జయ టీవీలో నేను ఆవిడ గురించి మాట్లాడాను కూడా. మా సిస్టర్ చనిపోయిన వెంటనే ఏం చేశారంటే మా బాబు వచ్చి, అమ్మ నువ్వు ఒంటరిగా వద్దు అని చెప్పేసి నన్ను అమెరికాకి తీసుకొని పోయాడు అనమాట. తర్వాత నేను ఇంకా ఆవిడని కలవటం కూడా కుదరలేదు. కనుకనే ఆ 24th అంటే ఫిబ్రవరి మైండ్లో అలా ఉండిపోయింది నాకు. అలనాటి అందాల తారల గురించి మాట్లాడుకోవాలంటే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు కూడా మహానటి సావిత్రమ్మ. సో సావిత్రమ్మ గురించి ఎవరైనా చెప్పాలి, ఎవరైనా వినాలి అంటే అది మీ తరంలో మీరున్న వాళ్ళే చెప్పాలి. ఎవరు చెప్పినా కానీ అది వాస్తవాలో కల్పితాలో మనకు తెలియదు కూడా. ఈ మధ్యకాలంలో మహానటి సావిత్రి గురించి మహానటి అని ఒక సినిమా కూడా తీశారు. ఆ బయోపిక్ చూసినప్పుడు చాలామంది అనుకున్నారు సావిత్రి గారు అంత బతికి అలా మందు దాగి చనిపోయారా అని ఆమెను ప్రేమించే అభిమానులు అనుకున్నారు. ఓహో ఇది ఒక మహానటి చరిత్ర అని కొంతమంది అనుకున్నారు. ఇలాంటి సినిమాలు తీయాలా, తీసి ఎందుకు బాధ పెట్టాలని కొంతమంది అనుకున్నారు. మీకు తెలిసినంతవరకు మహానటి సావిత్రమ్మ జీవితం గురించి అసలు ఏంటమ్మా, అదన్నీ నిజాలా కల్పితాలా? ఇప్పుడండి నేను చెప్పాలంటే ఇప్పుడు సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, షౌకాత్ జానకి గారు వీళ్ళందరూ కూడా మాకంటే సీనియర్ ఆర్టిస్ట్. జమున గారు వీళ్ళందరూ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు మేము. నేను, శారద, వాణిశ్రీ, మిగతా కేర్ విజయ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత వచ్చాం. కనుక మాకంటే కూడా సీనియర్ వాళ్ళు క్లోజ్గా ఉండేవారు. రాసులోచన గారు వీళ్ళందరూ. మాకేంటంటే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అని వాళ్ళ మూవీస్ చూసి మేము ఎక్కువ నేర్చుకునేవాళ్ళం, అంతేగాని ఎక్కువ క్లోజ్నెస్ మాకు ఉండేది కాదు. కానీ స్టోరీస్ పిక్చర్లు తీస్తున్నారు కానండి, కొన్ని వచ్చి పిక్చర్లు తీయచ్చు,
ఒక ఆర్టిస్ట్ని వచ్చి మీద పిక్చర్లు తీయచ్చు. తీసేటప్పుడు జనానికి వచ్చి వాళ్ళ గురించి మంచి అభిప్రాయం ఉన్నట్లు మంచి చూసి నేర్చుకోవాలి, కానీ ఎవరి దగ్గరైనా చెడ్డ నేర్చుకోకూడదు కదండి. వాళ్ళ గురించి కొద్దిగా మంచిగా తీయాలి. మరీ ఓవర్గా వాళ్ళ గురించి కమెంట్ చేసి రాయవలసిన పని లేదు. ఆ పిక్చర్ తీశారు, నిజమే, చూశాను నేను యూట్యూబ్లో వాటిలో. కానీ అలా కొన్ని మార్చుకుంటే బాగుండేది అంతే. వాళ్ళ గురించి మనం ఏం చెప్తాండి, మహానటులు వాళ్ళందరూ. వాళ్ళ తర్వాత ఏంటి, ఇప్పుడు సావిత్రి గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రేలంగి గారు, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు అనమాట మాకంటే. వాళ్ళ గురించి మేము చెప్పే లెవెల్లో మేము లేము. అంటే అంత మహానటులు అనమాట వాళ్ళు. సూర్యకాంతం గారు, వీళ్ళందరూ మీకు తెలియదు, మీరు అందరూ పుట్టలేదు. వాళ్ళు ఏదో కల్పితాలు చూసేసి, ఇప్పుడు ఒక స్టోరీనండి, స్టోరీ ఏమో చిన్నదిగానే ఉంటుంది, సబ్జెక్ట్ చిన్నదే. దాన్ని ఏం చేస్తారు, కొద్ది పాటలు పెట్టి, ఫైటింగ్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, కొద్ది పెద్దదిగా 3 hours 2.5 hours మూవీ తీయాలంటే ఊరిగా ఆ మెయిన్ది చూపించేస్తే ఇంకేం లేదు. కనుక దానికి తల తోక అన్నీ పెట్టేసి కొద్దిగా అన్నీ గిల్లి స్క్రీన్ మీద చూపిస్తారు. లేకపోతే డాన్స్లో, రియల్ లైఫ్లో డాన్స్లు ఆడతారు డ్రెస్లు వేసుకొని, కాదు కదా. మూవీలో ఏంటంటే గ్లామర్ కోసం చూపిస్తారు. ఫైటింగ్లో నిజంగా ఒక హీరో వచ్చి ఎగిరి కొట్టేస్తాడా, గ్రాఫిక్స్లు ఇవన్నీ పెడుతున్నారు ఈ కాలం. ఆ కాలం గ్రాఫిక్స్లు అవి లేవు, రియల్గా తీసేవారు. ఇప్పుడు విట్లాచారి గారి పిక్చర్లు ఇవన్నీ తీస్తున్నారు కదా, అంతేగాని. కానీ ఇప్పుడు జనాలకంటే గ్రాఫిక్స్ అలవాటు అయిపోయింది. మా టైంలో అంతా రియల్ ఉండేది, పాములు కానీ పులులు కానీ అన్నీ రియాలిటీ ఉండేది. అది మూవీ దానికోసం కొద్దిగా చేసి చూపిస్తున్నారు. దాని గురించి నేనేం కమెంట్ చేయలేను నేను, ఎందుకంటే మనం చెప్పలేము. ఎందుకంటే చూస్తున్నారు జనాలకి ఏం తెలుసండి, చూసి రియల్ అనుకుంటారు, నిజం అనుకుంటారు. కొన్ని నిజంగా మీ రోజుల్లో అంతా కత్తి యుద్ధాలు కానీ, పులులతో ఫైట్ సీన్స్ కానీ, పాములతో ఎక్కువ సీన్లు కానీ. నేను చేశానండి ఒక పిక్చర్లో, అది అదృష్ట దేవత అనే పిక్చరు, అది యూట్యూబ్లో వాటిలో లేదు. అదృష్ట దేవత అనే పిక్చర్లో ఫుల్, అందులో హీరాలాల్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్, ఆయన చాలా ఫాస్ట్ మాస్టర్ అనమాట, డాన్స్ మాస్టర్. అందులో ఒక ఫుల్ నాగలోకం సెట్టు, దాని నిండా ఫుల్ పాములు అనమాట. ఏంటి, బోల్డ్ అని పాములు, రియల్ పాము, గ్రాఫిక్స్లో ఏం కాదు. కొన్నిటికేం కూరలు తీసుంటారు, కొన్నిటికేం కుట్టేస్తారు కదా, అలా కాకుండా రియల్ పాములు ఎంత పెట్టేస్తారు. ఆ రోజు ఎందుకో తెలియదు, మా మదర్ ఎప్పుడు ఎక్కడికి వచ్చేది కాదు షూటింగ్లకి, మా సిస్టర్ నాతో వచ్చేది. షూటింగ్ చూడాలని వచ్చి కూర్చుంది సెట్లో మా అమ్మ. పామును వచ్చి ఒక సాంగ్, నాగలోకంలో సాంగ్కి వచ్చి మాస్టర్ గారు వచ్చి పామును విసురుతుంటాడు పైన. విసురుతున్నప్పుడు దాన్ని తొక్కేస్తామని భయం, అది చాలా స్మూత్గా ఉంటాయి కదా, అదేంటి బుస్సులు కొడుతుంటాయి, కొన్ని అటు ఇటు వెళ్ళిపోతుంటాయి పాములు. ఒక చోట యాక్టింగ్ లాగా, ఒక చోట ఉన్న గ్రాఫిక్స్ కాదు కదా అది. ఆ పిక్చర్ చూసి మా మదర్ అసలు టారెత్తిపోయి, వద్దు సినిమా వద్దు, ఏమొద్దు, వచ్చేసే నా మా కూతురు తీసుకొని పోతాను అనమాట. అలాగే రియల్ పాములతో యాక్ట్ సమయం అప్పట్లో, ఇప్పుడులాగా కాదు. పులి అంటే, సింహం అంటే రియల్ అనమాట. ఏనుగైనా, ముసలైనా, వీటన్నిటితో కూడా మలయాళంలో, తెలుగులో, తమిళ్లో అన్నిట్లో యాక్ట్ చేస్తాను నేను. మేము యాక్ట్ చేసినవన్నీ రియల్, ఇవన్నీ గ్రాఫిక్స్ కాదు. అదనమాట. ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది కదండి. ఇప్పుడు ఏముంది, కొద్దిగా ఇదయ్యేసరికి ఆ మేకప్ పోతుందని ఏసీ రూమ్లో క్యారవాన్లో కూర్చుంటారు, టైర్డ్ అయిపోతారు. మేము గొడ్డులాగా కొండలెక్కి, బండలెక్కి, అక్కడ కాళ్ళు చేతులు మారిపోతుంటాయి, చెమటలు కారిపోతుంటే అప్పుడు లవ్ సీన్లు యాక్ట్ చేయాలన్నమాట. చందమామని చూసినట్లు చెయ్యాలి. ఎలా వస్తుంది లవ్ సీను, బీపీ మాడిపోతుంటే కాళ్ళు కాలిపోతుంటాయి. అలాగా హార్డ్ వర్క్ అండి అది, డే అండ్ నైట్ వర్క్ చేస్తాం మేము. అంటే అలానే మేము కూడా వర్క్ చేయటం అంటే చాలా పిక్చర్లు, ఇప్పుడంతా 1-2 పిక్చర్ యాక్ట్ చేసేసరికి మనుషులు మళ్ళీ నెక్స్ట్ పిక్చర్లో కనబడటం లేదు. మేము అలా కాదు, ఈ పిక్చర్ తమిళ్లో కాదు, తెలుగులో కాదు, కన్నడ కాదు, మలయాళం కాదు, అలాగే కనబడుతూనే ఉంటాం. మాకు డే అండ్ నైట్ రెస్ట్ ఉండేది కాదు, నైట్ కూడా వర్క్ చేసేవాళ్ళం, హార్డ్ వర్క్ చేసేవాళ్ళం అన్నమాట. అదే చెప్పాలంటే ఇంకా చాలా కథ ఉంది నాది. దాదాపు తెలుగులో 170 పైన సినిమాలు చేశారు, తమిళ్లో దాదాపు 70 సినిమాలు పైగా, కన్నడలో దాదాపు 40 సినిమాలు, మలయాళంలో చేశారు, హిందీలోనూ చేశారు. ఇన్ని సినిమాలు చేశారు. దాదాపు తెలుగులోనే 180 దాకా చేశారు, 170-180. కానీ తెలుగులో మీకు అవార్డులో రికగ్నిషన్ రాలేదు అంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా మారుతారేమో పెద్దవాళ్ళు. ఎనీహౌ అమ్మ, ఎన్టీఆర్ గారితో దాదాపు చాలా సినిమాలు చేశారు కదా మీరు, ఒక 18-20 సినిమాల దాకా చేశారు. ఎలా ఉంటుందమ్మా ఎన్టీఆర్ గారితో అసోసియేషన్, సినిమా షూటింగ్లో కానీ బయట కానీ? సూపర్. ఫస్ట్ నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో నేను రామారావు గారి పిక్చర్లు, నాగేశ్వరరావు గారి పిక్చర్లు ఇవన్నీ ఇక్కడ చెన్నైలో అప్పుడు తెలుగు పిక్చర్లు వేసేవారనమాట. రాజకుమారిలో చూసేదాన్ని థియేటర్లో. సువర్ణ సుందరి, తర్వాత నాగేశ్వరరావు గారి పిక్చరు, తర్వాత రామారావు గారి పిక్చరు,
అంటే ఝాన్సీ రాణి, భానుమతి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసిన పిక్చర్లు చూసేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని, అబ్బా ఎంత మల్లేశ్వరి, వీటిలో రామారావు గారు బా ఎంత అందగాడండి బాబు, ఆయనతో యాక్ట్ చేస్తానని నేను అసలు కళలో కూడా ఊహించలేదు. అలాంటిది అనుకోకుండా నాకు వచ్చి ఒక పిక్చర్లో పిడుగు అగ్గి పిడుగు అనే పిక్చర్లో నన్ను బుక్ చేశారు బిట్లాచారి గారు. రామారావు గారు పక్కన అనమాట నా క్యారెక్టర్. అంటే 2 డ్యూయల్ అయినా కృష్ణకుమార్ గారు చెప్పాను కదా, ఒక పక్కన నేననమాట. ఫస్ట్ డే షూటింగ్ అంటే నాకు సాంగ్ పెట్టారు. సాంగ్లో వచ్చి ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆ ఫిగరు, ఆయన పర్సనాలిటీ చూసేసి నాకు అప్పుడు చిన్న ఏజ్ కదా, అమ్మ బాబు ఇంత ఎలా యాక్ట్ చేయాలి అని భయం వేసింది అనమాట ఫస్ట్. తర్వాత ఆయన పాపం రెడీ అనేసరికి వచ్చారు. ఆ డాన్స్ చేసినప్పుడు పాపం ఆయన చాలా బాగా ఓపికగా ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అని పాపం బాగా నేర్పించేవారు. అంటే మేము భయపడతాం కదా, కొత్త కదా ఫస్ట్ మూవీ, ఆయనతో యాక్ట్ చేయటం అంటేనే చాలా భయం. తర్వాత అలాగా ఆయనతో చాలా తర్వాత ఫ్రీగా యాక్ట్ చేయటం స్టార్ట్ చేస్తాను అనమాట. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు బాగా మంచి ఆ డైలాగులు కానీ ఆ మూమెంట్ కానీ ఇవన్నీ నేర్పించేవారు వాళ్ళు. వాళ్ళ డిసిప్లిన్ అవి మనకి నేర్చుకోవడం చాలా, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా 9 o'clock కాల్ షీట్ అంటే 8:40కి వచ్చేసి కూర్చునేవారు. వాళ్ళ దగ్గర ఇవన్నీ నేర్చుకొని మాకు కూడా వాళ్ళకంటే ½ an hour ముందు మేము వెళ్ళి కూర్చునేవాడు అనమాట షూటింగ్కి. అలా ఇప్పుడు కూడా అదే డిసిప్లిన్ మాకు అలవాటు అయిపోయింది. నాగేశ్వరరావు గారి దగ్గరను రామారావు గారి దగ్గర ఎక్కువగా మాకు ఆ డిసిప్లిన్ అన్నది నేర్చుకోవాల్సింది. మీరంతా నేర్చుకోవాలి, మీ పిల్లలందరూ. ఎందుకంటే కరెక్ట్గా 2 o'clock వస్తానంటే 2 o'clock రావాలి, 2:30 అంటే 2:30, 2:30 అంటే 3 o'clock రావటం అలా లేదనమాట. సారీ ఏమనుకోవద్దు బాబు. అంటే ఈ కాలం అంటే అలాంటి పెద్దవాళ్ళం ఏదో టైం కొద్దిగా ఇది ఓపికలా తెచ్చుకొని కూర్చుంటాం. అలా వెయిట్ చేయటం అంటే చాలా కష్టతరమైన పని. దాంతో ఇలాగా కొన్ని చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి వాడి దగ్గర. అవి నేర్చుకున్నాం, కొన్ని ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. బోల్డ్ అంత నేర్చుకోవాల్సిందే, నేర్చుకోలేదు మేము. అలాగా ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చాలా బాగుండే సెట్లో. ఆయనతో షూటింగ్ సాంగ్ అంటే భలే హుషారుగా ఉండేదన్నమాట. నాగేశ్వరరావు గారు కూడా అంతే, చక్కగా షార్ట్లోకి వస్తే చక్కగా అందరితో బాగా మూవ్ అయ్యేవారు అనమాట. అలాగే ఇద్దరితో రామారావు గారితో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసినప్పుడు చాలా బాగుండేది. శోభన్ బాబు గారు, ఆయనతో కూడా మేము చిన్నప్పటి నుంచి, అంటే శోభన్ బాబు గారు అంటే కొద్దిగా వీళ్ళ ఏజ్ గ్రూప్ చిన్న మా ఏజ్ గ్రూప్కి సరిపోయాను. ఆయనతో నేను వచ్చి భక్త శబరిలో నేను సీతగా యాక్ట్ చేస్తాను. రాముడు వచ్చి మన హర్నాథు, లక్ష్మణుడు వచ్చి రామకృష్ణ. శబరిలో రామకృష్ణ గారు కూడా యాక్ట్ చేశారు, ఇదే శోభన్ బాబు కూడా యాక్ట్ చేశారనమాట. తర్వాత శోభన్ బాబు గారు నేను కలిసి ఒక 4-5 పిక్చర్లు యాక్ట్ చేసాం. ఆల్ ఇండియా అందగాడు అంటారు కదమ్మా, అప్పుడు ఎలా ఉండేది శోభన్ బాబు గారికి అమ్మాయిల ఫాలోయింగ్? అప్పటికంటే తర్వాత ఎక్కువైందండి బాబు. అవునా? మా తరంలో అంత లేదు. తర్వాత 2 అమ్మాయిలతోనే ఆయన హీరోగా యాక్ట్ చేసేవారు అనమాట. 2 హీరోయిన్స్, ఒక అమ్మాయి అంటే చేయరు. తర్వాత ఇద్దరు. కానీ చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి మనసు, మంచి. మేము అందరం చాలా హోమ్లీగా, ఎందుకంటే 3 మరాఠీలు, తర్వాత సత్యయ్య, తర్వాత ఇంకా చాలా పిక్చర్లు యాక్ట్ చేసాం. దాంట్లో అంతా కూడా మేము అందరం ఎక్కువగా హోమ్లీగా ఒక ఫ్యామిలీ లాగా. మా సిస్టర్ని ఎప్పుడు అనేవారు ఆయన, మీ అక్కని నేను తీసుకొని పోతాను, మీ అక్క మంచి పెద్ద బుర్ర అని చెప్తుండేవారు అనమాట. అంటే మా సిస్టర్ అంత అందరితో క్లోజ్గా ఉండేది అనమాట. అలాగా మేమందరం చాలా బాగా మూవ్ అయ్యేవాళ్ళం. రాజశ్రీ అమ్మ, సో ఆల్ ఇండియా అందగాడు ఆ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలకి గ్రీకు వీరుడు ఆయన, ఇప్పుడు నాగార్జున లాగా. సో అలానే మీరు కూడా తనతో యాక్ట్ చేశారు. 2 హీరోయిన్ల ముద్దుల రారాజు అనమాట ఆ రోజుల్లో. సో అలానే తర్వాత శోభన్ బాబు గారు జాగ్రత్త పడినట్టు ఏ హీరో పడలేదు, అంత పెద్ద ఆస్తిపరుడు అయ్యారు ఇండస్ట్రీలోనే కాదు ఆల్ ఇండియా స్టార్స్లోనే అన్నారు. నిజంగా అది నిజమైన అమ్మదే? చాలా కరెక్ట్ అండి. ఆయన వచ్చి ఆయన డిసిప్లిన్ అది కూడా చూడండి. ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారిని వీళ్ళని ఫాలో అయ్యేవారు ఆయన. కరెక్ట్గా 9 o'clock షూటింగ్ అంటే ప్యాకప్ అంటే వర్క్ చేసేవారు కాదు. 9 o'clock ఆయన ప్యాకప్ చేసి వెళ్ళిపోయారు. ఏమంటే ఒక షాట్ అండి ఇది కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా ఈ సీన్ అంటే కూడా, లేదు నా గ్లామర్ దెబ్బతింటుంది అనేవారు. అంటే ఆయన గ్లామర్ మీద, ఆయన బ్యూటీ మీద అంత అక్కర తీసుకునేవారు అనమాట. ఎందుకంటే నైట్ షూటింగ్ చేస్తే కళ్ళు పీకిపోయి నీరసం వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వర్క్ చేయలేము. నైట్ మేలుకుంటే మార్నింగ్ చాలా కష్టం కదా వర్క్ చేయటం. అలాగా ఆయన వచ్చి ఆయన మేకప్లో కానీ, ఆయన ఇదిలో కానీ, ఆయన అన్ని టైమింగ్స్లో కానీ ఆయన బాగా మెయింటైన్ చేసేవారు. నేను ఆయన కుంకుమ భరణి అని అంజనీదేవి గారి పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు
అలానే 9 వెళ్ళిపోతున్నారు. ఏమండి ఒక షార్ట్ అండి వర్క్ చేసి వెళ్ళిపోతాండి, మళ్ళీ రేపంటే కష్టం కదండి అంటే, లేదమ్మా మా గ్లామర్ దెబ్బతింటుంది అని వెళ్ళిపోయారు. ఒకసారి ఏదో పేపర్లో అడిగారనమాట ఆయన గురించి చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పానమాట. చెప్పినప్పుడు ఆయన వచ్చి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. అంటే ఆయన చనిపోయేదానికి ముందుగా 1 month బ్యాక్ అనమాట. 10 days ముందు వచ్చి మాట్లాడినప్పుడు, ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ అన్నీ మాట్లాడుతూ, ఇలాగ మా బాబు అమెరికాలో ఉన్నా అంటే, మా పాప కూడా అమెరికాలో ఉంది, ఎందుకమ్మా అది ఇది అంటూ ఎలా ఉన్నావు అని చాలా బాగా మాట్లాడారు పాపం. దాని మా బాబు మ్యారేజ్కి మీరు తప్పకుండా రావాలండి అంటే, వస్తాను రాసి చెప్పు ఎప్పుడునే అని అన్నారు. ఇదంతా అయిన తర్వాత ఒక 10 daysకో ఏమో ఆయన చనిపోయారని విన్నాను. అప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను అనమాట. వెళ్ళి చూసి వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే మేము అప్పుడుండి ఒక హీరోతో తక్కువ పిక్చర్లు యాక్ట్ చేసినా కూడా, ఇప్పుడు హర్నాథు మేమందరం శోభన్ బాబు గారు అందరూ యాక్ట్ చేసినా కూడా పక్కన సెట్లో వేరే షూటింగ్ జరుగుతుంటుంది అనమాట. అప్పుడు మాకు బ్రేక్ టైంలో మాకు షార్ట్స్ లేనప్పుడు పక్క సెట్లోకి వెళ్ళి అంజమ్మ గారు కానీ ఇంకెవరైనా ఉంటే కూర్చొని, సావిత్రి గారు కానీ ఎవరైనా ఉంటే కూర్చొని కబుర్లాడుతూ మళ్ళీ వచ్చేసేవాడు అనమాట. అలాగా శోభన్ బాబు గారి షూటింగ్ ఉన్నా ఇంకెవరిదైనా ఉన్నా కూడా వాళ్ళు మా సెట్కి వచ్చేవారు, మేము వాళ్ళకి సెట్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అలాగే ఎక్కువ క్లోజ్నెస్. అందులో షౌకార్ జానకి అమ్మ గారు కూడా, మేమందరం భలే కోడళ్ళని ఒక పిక్చరు, అది భామా విజయ అని తమిళ్లో చాలా హిట్ పిక్చర్ అనమాట. చాలా మంచి పిక్చరు, స్టోరీ చాలా మంచి స్టోరీ అది. ఆ పిక్చర్లో జానకి అమ్మ గారు యాక్ట్ చేశారు. తర్వాత పెళ్లి కూతురు అనే పిక్చర్లో మా మదర్గా యాక్ట్ చేశారు షౌకార్ జానకి గారు. అది కూడా చాలా మంచి పిక్చర్ అనమాట. ఇలాగా మేమందరం ఏదైనా అవుట్డోర్కి వెళ్తే మాకు సాయంత్రం 5 o'clock 4:30కి అంతా షూటింగ్ అయిపోతుంది కదా. అప్పుడు పక్క రూమ్లో ఒక పెద్ద బిల్డింగ్లో దిగుతాం. అప్పుడు అందరం కలుసుకోవటం, లంచ్ డిన్నర్ చేయటం, తర్వాత అలా కూర్చొని మాట్లాడుకోవటం, అప్పుడు ఎక్కువ క్లోజ్నెస్ ఏర్పడుతుంది అనమాట. అలానే కాంచన, నేను, చచ్చు మేమందరం కూడా ఎక్కువగా క్లోజ్గా ఉంటాం. ఇప్పుడు కూడా మేము అందరం కూడా గెట్ టుగెదర్ లాగా అందరం మీట్ అవుతుంటాం. జానకి అమ్మగారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా భోజనం పెట్టకుండా పంపించరావిడ, అంత మంచి ఆవిడ అనమాట. ఆవిడ చాలా ఇదిగా మోతాం. ఇప్పుడు చెన్నైకి వస్తే కూడా ఎప్పుడు ఫోన్ చేస్తారు, రాజశ్రీ ఎలా ఉన్నావు ఏంటి అని ఫోన్ చేస్తారు. మేము అందరం ఎప్పుడు కూడా కలిసిమెలిసి అందరం ఉంటామండి. అది జమున గారు కూడా హైదరాబాద్ నుంచి మొన్న కూడా ఫోన్ చేశారు. అలాగే గీతాంజలి కానీ, జమున కానీ, సరోజాదేవి గారు కానీ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళంతా గెట్ టుగెదర్ పెట్టుకుంటూ అందరం మీట్ అవుతాం. మొన్న కూడా కేఆర్ విజయ మేము అందరం మీట్ అయ్యాం అనమాట. శారదా గారు, షీల, మలయాళం ఆర్టిస్టులు ఏంటి, తెలుగు అందరం, చచ్చు, వెన్నీరాడే నిర్మల అందరూ కూడా ఒక గ్రూప్గా చేరి, మన వైజయంతిమాల గారు మా ఇంటికి వచ్చారు. ఇంకో చోటుకి వెళ్తాం అనమాట. చాలా క్లోజ్గా ఉంటాం మేమందరం. ఆవిడ కూడా పాపం వైజయంతిమాల గారు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు అనమాట. నాకు చాలా ఇష్టం ఆవిడంటే, చాలా ఇష్టం ఆవిడ. ఆవిడ కూడా రాజీ అంటది, ఎక్కడ ఉన్నావు రా అంటుంది ఖాళీగా ఉంటే. అలాగనమాట. సరోజాదేవి గారు అందరం ఏమండి ఇప్పుడు ఫీల్డ్లో లేకపోయినా కూడా, అంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు కంటే కూడా ఫీల్డ్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా మేము గెట్ టుగెదర్గా మీరు అనమాట. పెద్దవాళ్ళు కూడా, సీనియర్ ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు వైజయంతిమాల గారు, షౌకర్ జానకి గారు, జమున గారు అంత సీనియర్ అయినా కూడా మాతో పిల్లల్లాగా అందరూ మోతారు అనమాట. సినిమా మీద ఎంత సంపాదించినప్పుడు కూడా, అంటే తెలిసి తెలియక డబ్బు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, చివరి దశలో అంటే వాళ్ళు బతకడానికి కూడా లేకుండా చేసుకున్న స్థితులు కూడా మనం చాలామందిని చూసాం. ఎందుకని అంత దారుణమైన పరిస్థితులు వచ్చాయి అప్పుడు? ఎందుకంటే అండి, అందుకు చెప్పాలంటే వాళ్ళ విధి, తలరాత అంటారు కదా. కోట్లు సంపాదించినా కూడా ఆ భగవంతుడు మనకి ఎంత మిగిల్చాలో అంతే మిగులుస్తాడు. ఎంతో సంపాదిస్తాం ఆస్తులు చిన్నప్పటి నుంచి, అంతా మన దగ్గర ఉండదు. మన వాళ్ళకి ఇచ్చేస్తాం, మన సొంత వాళ్ళకి. తర్వాత కొంత వచ్చి పిక్చర్లు తీసి లాస్ అవుతుంది. మన పొరపాటు అంటే మనం ఏంటి, అందరూ కూడా డబ్బు లాస్ అవుతుందని అనుకోరు, సంపాదిద్దామని అనుకునే పెట్టుబడి పెడతారు. దేంట్లో మీ కాలంలో ఉన్నారు కదా అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, అందరికీ తెలిసిందే. కానీ పాపం లాస్ట్ స్టేజ్లో పాపం ఏమీ లేక, ఇల్లు కూడా లేకుండా బాధలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ కాలం అందరూ భలే తెలివి మీరిపోయిన వాళ్ళు, అందరూ ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంది. అంటే మా కాలంలో ఏమారిపోవటం ఎక్కువ, అందులో మాకు అప్పుడు తెలియదండి. ఇప్పటికీ కూడా నేను చెప్తాను, 100 రూపాయలు ఇస్తే దాన్ని చిల్లర లెక్క చూడటం మనకు రాదు. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళే మెయింటైన్ చేసేవారు.
మనకు లెక్క చూడటం పైసలు గీసులు అప్పుడు ఉండేవి కదా, అణాలు ఎలాగ లెక్క చూడాలని ఆ డబ్బులు ముట్టుకునే అలవాటు కూడా మాకు లేదు. అదే అలవాటు ఇప్పుడు దాకా కూడా డబ్బు చేతులు ఎవరైనా ఇస్తే లెక్క చూడాలంటే భయం వేస్తుంటుంది అనమాట. అందరి ముందు ఏమైనా అనుకుంటారేమో 1 2 అలాగా మాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లు లేవు. మన పెద్దవాళ్ళు జాగ్రత్త చేసి, అంటే పెద్దవాళ్ళలో కూడా ఉంది, మనతో సపోర్ట్ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా మనని హ్యాండిల్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదిస్తుంటే వాళ్ళు ఈ రేసులకి గీసులకి వెళ్ళి ఖర్చు పెట్టేస్తే కూడా దానివల్ల కూడా నష్టపోయేవాళ్ళం మనమే. కానీ వాళ్ళు జాగ్రత్త పడి మన జాగ్రత్తగా పెట్టడంలో కూడా, ఆస్తులు సంపాదించడంలో కూడా కొంత ఇది ఉంది. కనుక సినిమాలు అంటారు కానండి, ఆర్టిస్టు నా వరకు తెలిసినంత వరకు ఆర్టిస్టుగానే ఉండాలి. కానీ ప్రొడ్యూసర్ అయితే ఎవరో కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్ అయినప్పుడు ఇంకా ఎక్కువ కోట్లు సంపాదించవచ్చు అంటే ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటుంటారు. అలా కొంతమంది చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. నీకు తెలియదు ఏముంది, అవును, వినుంటారు, చూసుంటారు, పేర్లు చెప్పకూడదు, మనం మెన్షన్ చేయకూడదు. సో అమ్మ, నాగేశ్వరరావు గారితో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా ఆల్మోస్ట్. కానీ ఎన్టీఆర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఉన్నంతసేపు సినిమా సెట్లో. కానీ నాగేశ్వరరావు గారు అలా ఉండరు, చాలా లిబరల్గా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, జోక్స్ ఎక్కువ వేస్తారు అని అంటుంటారు. ఎలా ఉంటారమ్మా నాగేశ్వరరావు గారు? నాగేశ్వరరావు చాలా సెట్కి వచ్చిందంటే మేకప్ రూమ్ నుంచి అండి భలే సరదాగా ఉంటారు అందరితో. అమ్మ బాబు ఇంత పెద్ద హీరో కదా మనం అనే భయం లేకుండా మన భయాన్ని మన జంకుని పోగొట్టేస్తారు ఆయన ముందే, షార్ట్కి ముందే జోవియల్గా ఏమి ఇలాగంటూ కామెడీ చేస్తూ భలే తమాషా చేస్తారనమాట. అంత జాలీగా ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఎందుకంటే మేమందరం ప్రేమించుడు వాటికి అవుట్డోర్ వెళ్ళాం, ఆలియర్ డ్యామ్లో. 3 లాంగ్వేజెస్లో మీరే కదా హీరోయిన్? హిందీ, తెలుగులో వచ్చి ఆలియర్ డ్యామ్లో వర్క్ చేస్తున్నప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత మేము అందరం ఫ్రీగా ఉంటాం కదా, అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు, సరదాగా అందరూ వచ్చేస్తుంటారు. మేము వచ్చి టిఫిన్ చేసి కూర్చుంటే మమ్మల్ని కూర్చొనేవారు. ఏంటి పిల్లలు భోజనం చేసి కూర్చున్నారు, రండి వాకింగ్ అనేవారు. అని వాకింగ్ అలా తిప్పి ఒక రౌండ్ అంతా ఈవినింగ్ అనమాట వాకింగ్ చేయించి వచ్చి తర్వాత వచ్చి అందరం భోజనం చేసి పడుకునేవాళ్ళం. అలా సెట్లో భలే జోవిల్గా చక్కగా సరదాగా ఉంటారు. రామారావు గారు అలా కాదు, సెట్కి వస్తే ఆ కిరీటం, పెద్ద కిరీటం ఎంత ఎత్తున ఉంటుంది, చాలా వెయిట్ అనమాట. ఆయన జ్యువెలరీ కూడా చాలా హెవీగా ఉంటుంది. మీరు చూసారో లేదో, ఆయన జ్యువెలరీ వేసుకున్నారంటే ఫుల్ డ్రెస్తో కిరీటం షార్ట్ మార్నింగ్ పెట్టుకుంటే పేకప్ అయిందా కూడా కిరీటం తీయరు, అలాగా క్రౌన్తోనే అలాగ కూర్చుంటారు. అలాగ వచ్చి ఒక కునుకుతారు, అలాగా షార్ట్ రెడీ అయినా సరే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తారనమాట. వచ్చి ఆ డైలాగులు అవి చాలా బాగా చెప్తారు. ఆ షార్ట్లో ఉన్నప్పుడు ఆయన రామారావు గారు కదా అని మనం మర్చిపోతాం, ఒక హీరోగా ఆయన పాత్రలో ఉంటారు, మనం ఆ క్యారెక్టర్లో ఉండి మనం యాక్ట్ చేస్తాం అనమాట. ఉత్తప్పుడు చూస్తే భయం వేస్తుంది, రామారావు గారు కదా అమ్మో అని ఆయన హైట్ వెయిట్ ఆ నగలు అవన్నీ కిరీటాలు చూసి. కానీ ఆయన షార్ట్లో చాలా సరదాగా, అంటే సరదాగా జోక్స్ అవి నాగేశ్వరరావు గారి లాగా వెయ్యరు, కానీ బాగా మనకి ఫ్రీడమ్, చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట అంత యాక్ట్ చేయటం. వాళ్ళిద్దరిలో ఎవరు తగ్గపోరుకుంటారు ఆ రోజుల్లో? ఏఎన్ఆర్ గారా, ఎన్టీఆర్ గారా? సినిమాల విషయం కానీ ఏదన్నా? మీరు భలే అండి, ఇది మాకు ఇద్దరు 2 కళ్ళు అండి బాబు. ఈ కన్ను మంచిదా, ఈ కన్ను చెడ్డదా అంటే ఏం చెప్తాం? ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళు మాకు. ఇక్కడ తమిళనాడులో ఎంజీఆర్, శివాజీ ఇద్దరు ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్తాం? ఎక్కువ కాదు, ఎవరు ఏదైనా కూడా మీరు అడిగే ప్రశ్న ఇలా అడిగినా కూడా ఏంటి మీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ, 2 కళ్ళలో ఏ కన్నండి మంచిదంటే 2 కళ్ళు మంచివే అండి మాకు అని చెప్తాం కదా. అంతే బాబు. ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు అందరూ మాకు గురువులు, దైవం వాళ్ళే మాకు. సో తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీకి వచ్చారు, బాలకృష్ణ, నాగార్జున కూడా. సో కలిసారా ఎప్పుడన్నా? నాకు నాగార్జున గారు పెద్ద పరిచయం లేదండి, నేను కలవలేదు అంతగా, చిన్నప్పుడు చూశాను. బాలకృష్ణ బాబు మటుకు బాగా తెలుసు, బాలకృష్ణ, హరికృష్ణ గారు వీళ్ళందరూ. ఎందుకంటే ఒకసారి ఒక పిక్చర్ షూటింగ్లో కత్తియుద్ధం చేస్తున్నప్పుడు రామారావు గారికి చిన్న గాయం అయిందనమాట, ప్యాకప్ చేసి వెళ్ళిపోయాం. అప్పుడు నేను రామారావు గారి ఇంటికి వెళ్ళాను అనమాట చూడటం కోసం. దెబ్బ తగిలింది కదా అని వెళ్ళినప్పుడు ఇక్కడ మా పక్కనే అనమాట, దగ్గరలోనే ఉంది టీ నగర్లో వాళ్ళ ఇల్లు. అప్పుడు అక్కడ ఒక ఆఫీస్ రూమ్లో కూర్చున్నాం, కరెక్ట్గా స్కూలు వదిలిన టైం అనమాట. అందరూ యూనిఫామ్ వేసుకొని బ్యాగులు వేసుకొని గబగబని పిల్లలు 11 గబని వచ్చేసారనమాట. పిల్లలందరూ రామారావు గారి పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలందరూ
వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి షూ తీసేసి ఇచ్చేసి డైనింగ్ హాల్కి వెళ్ళి వాళ్ళ మదర్ ఏదో భోజనం పెడుతుంది కదా, టిఫిన్ ఏది తింటున్నప్పుడు అలాగ బాగా తెలుసు. తర్వాత బాలకృష్ణ బాబును హరికృష్ణ ఎక్కువ క్లోజ్ నాకు. మాట్లాడుతుంటారు, ఆంటీని మాట్లాడేవారు, ఫోన్లో కూడా మాట్లాడేవారు అనమాట. మొన్న 100 years ఫంక్షన్ జరిగింది ఇక్కడ తమిళనాడు. ఆంధ్రాలో పిలవలేదు నన్ను, 50 yearsకి పిలవలేదు, 75కి పిలవలేదు, ఒక ఆహ్వానం ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉంటే ఓల్డ్ ఆర్టిస్ట్ని కూడా పిలాలి కదా. కొత్తోడు మీరందరూ ఇప్పుడు పుట్టినోళ్ళు, మేమందరూ అప్పటి నుంచి ఉన్నవాళ్ళం కదా. 100 years అంటే అది గొప్పే కదా, వాళ్ళలో కొంతమంది కదా మిగిలి ఉన్నాం మేము. సరే దానికి వచ్చి జయలలిత గారు మటుకు చాలా బాగా మర్యాద చేశారండి. 100 years ఫంక్షన్కి వచ్చి మాకు ఒక పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి మా స్టేజ్ మీద కొంతమందిని మటుకు పర్టికులర్గా కూర్చోబెట్టి, మీకు తెలిసే ఉంటుంది, చూసాను, మా అందరికీ బహుమతులు ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసేదాకా మాకు ఒక ఎస్కార్ట్ పోలీస్ అది ఇచ్చి అంత బాగా చేసింది ఆవిడ. తర్వాత తెలుగు, మలయాళం, కన్నడం కూడా ఇక్కడే చేశారు. చేసినప్పుడు మలయాళం తెలుగు దీన్ని కూడా నేను వెళ్ళాను నేను, కానీ మన పేరు పత్రికలో పేర్లు కూడా వేయలేదు, ఎక్కువ మెన్షన్ చేయలేదు. వెళ్ళినప్పుడు కూర్చున్నాను, చూసి అందరూ అవార్డులో ఇస్తున్నారు. సరేనే అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళిపోతుంటే బాలకృష్ణ బాబుని చేయి పట్టుకుని అమ్మ ఏంటి వెళ్ళిపోతున్నారన్నారు. లేదు బాబు అయిపోయింది కదా అన్నారు. మీకు అవార్డు ఉంది అన్నారు. నాకు అవార్డు ఉందా అన్నాను. అవునమ్మా మీకు అవార్డు ఉంది అని ఎవరిని పిలిచి వీడికి అవార్డు ఉంది కదా అంటే అవును అన్నారు. కూర్చోండమ్మా అవార్డు ఉంది అన్నారు. పాపం ఎంతో మర్యాద అండి. రామారావు గారు పిల్లలు కూడా ఆయన రామారావు గారు ఇదే వచ్చింది ఆ గౌరవం. అది ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళినా కూడా ఆ బాబు వాళ్ళందరూ చాలా మంచి పద్ధతిగా పెరిగిన పిల్లలు. పిలిచి కూర్చోబెట్టి వెంటనే పిలువ అని చెప్తే వెంటనే పిలిచి నన్ను స్టేజ్ మీదకి నాకు అవార్డు ఇచ్చారు తెలుగులో. లేకపోతే తెలుగులో నేను పిక్చర్లు యాక్ట్ చేసి చెప్పాలి కదా, చెప్తే అప్పుడు నన్ను పిలిచి అవార్డు ఇచ్చారు నాకు. ఓకే నాకు తీసుకున్నాను అనుకోండి. అంటే అలాగే బాబు చాలా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ రామారావు గారు మిస్సెస్ నాగేశ్వరరావు గారు రామారావు గారు నా మ్యారేజ్కి వచ్చారండి. midnight 2 o'clock నా మ్యారేజ్ అనమాట, హైదరాబాద్లో జరిగింది. అప్పుడు వచ్చి నైట్ 2 o'clock ఎన్టీ రామారావు గారు వచ్చారు, నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణమ్మ గారు వచ్చారు, వెంగళరావు గారి టైంలో అనమాట. అప్పుడు చాలామంది మినిస్టర్లు అందరూ వచ్చారనమాట, ఎందుకంటే మా ఆయన పొలిటీషియన్ కదా. సో సినిమా ఇండస్ట్రీకి పెళ్లి కాగానే ఎందుకు ఆగిపోయారు రాజశ్రీ గారు అని చాలామంది అనుకుంటున్నప్పుడు అప్పటికే పెద్ద కాంగ్రెస్ నేతకి భార్య అందుకనే ఇండస్ట్రీకి రాలేదు అన్నారు. నిజంగా ఆ రోజుల్లో కాంగ్రెస్కి పెద్ద లీడర్ అంట కదా మీ వారు కూడా? అవునండి, చాలా పోస్టులు ఉన్నాయి ఆయనకి. చీఫ్ విప్ అంటే ఎమ్మెల్సీ, మాస్టర్ ఆఫ్ లా చదివారు ఆయన, ఎంఏఎల్ఎల్ మాస్టర్ ఆఫ్ లా చదివారనమాట. అందులో మా ఆయన ఫ్యామిలీ అంటే అంతా చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. ఆయన పెద్ద బ్రదరు తోట లక్ష్మయ్య గారని హైకోర్టు జడ్జిగా ఉండేవారు, భరతబాబు గారిని అడ్వకేట్గా ఉండేవారు, ఒక ఆయన పోలీస్ ఆఫీసరు, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన చిలకలూరుపేట చైర్మను. మా ఆయన లా చదివి పొలిటీషియన్గా కాంగ్రెస్ పార్టీలో చేరారనమాట. అప్పుడు నా మ్యారేజ్ అయిందనమాట. ఇంకోరిని ఎవరినో చేసుకోవాల్సిన సినిమా ఫీల్డ్లో నన్ను చేసుకోవాల్సి అంటే అనుకోకుండా మాకు సంబంధం కుదిరింది. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక కండిషన్ పెట్టారనమాట, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి యాక్ట్ చేయకూడదు అని చెప్పారనమాట. సరే మా ఇంట్లో కూడా, ఎందుకంటే నాకు దానికి ముందే ఒక 4 years బ్యాక్ మా మదర్ చనిపోయారు. మదర్ చనిపోవడంతో నాకు కొద్దిగా మాకు పిక్చర్లో కూడా యాక్ట్ చేసే ఒక ఇంట్రెస్ట్ అది తగ్గిందనమాట. తగ్గేసరికి అప్పుడు బాబా ఏం చేశారంటే, నేను పిక్చర్లు సరే మా సిస్టర్ అన్నారు లేదు ఇంకా చాలే పిక్చర్లు, మేము అమ్మ కూడా పోయింది కదా, లేదు కదా అమ్మ కూడా, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకోకుండా అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ మ్యారేజ్ దాని తర్వాత యాక్ట్ చేయలేదు నేను. మాకు ఒక బాబు పుట్టాడు. తర్వాత మా ఆయన హార్ట్ అటాక్లో చనిపోయారు అనమాట. రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు మా ఆయన. రామారావు గారు సీఎం అయినప్పుడు మా ఆయన లీడర్ ఆఫ్ అపోజిట్ పార్టీలో. సో ఇప్పటికీ అంతా హైదరాబాద్లోనే మీ ఇల్లు అంతా అక్కడ అంత ఉన్నాయమ్మా? అందరు బంధువులంతా అక్కడే ఉన్నారండి. అంటే అక్కడికి వెళ్తూ వస్తుంటాను అనమాట. కానీ బాబు యూఎస్లో ఉండటం వల్ల నేను ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నాను. అప్పుడప్పుడు ఇండియాకి వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీ తెచ్చుకోవటం, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవటం అలా చేస్తున్నాను అనమాట. తర్వాత ఏముంది, మా వాళ్ళంటే మా బంధువులు, అదే మా హస్బెండ్ తరఫున చాలామంది ఉన్నారు అన్నదమ్ములు, వాళ్ళు మొత్తం 10 మంది అనమాట.
ఎలా అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ధనుర్బాణుడు పాంచజన్యం ఆయన ఇద్దరు ఇందమ్మ సుబ్బమ్మ అని అలాగా మా ఇద్దరు వదులు అందరూ చాలామంది అనమాట. 10 మంది అక్కడే ఉన్నారు. కొంతమంది పోయారండి, కొంతమంది ఒక ఆయన వచ్చి అమెరికాలో ఉన్నారనమాట, ఒక బ్రదరు. ఆయన చనిపోయిన తర్వాత బాబుని, అంటే మా బాబు 3 years ఏజ్లో చనిపోయారు ఆయన, హార్ట్ అటాక్ వచ్చి. దాని తర్వాత బాబుని ఒంటరిగా నేనే చదివించుకొని చక్కగా ఇండియాకి వచ్చాను, అదే చెన్నైకి వచ్చేసి బాబుని డాన్ బాస్కోలో అక్కడ చదివించాను. తర్వాత వచ్చి అన్నాడు డిగ్రీ వచ్చి నేను అమెరికాలో చేస్తాను అనమాట. సరే అని చెప్పి డిగ్రీ అది బాబుని ఒంటరిగా వెళ్ళి అమెరికాలో చేసి ఇచ్చాడనమాట. చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది మా బాబుకి, వాళ్ళ పెదనాన్నలు వాళ్ళలాగా. బాగా చదివించాను, బాగా సెటిల్ అయ్యాడు, మ్యారేజ్ అయిపోయింది. తర్వాత వచ్చి 2 మనవరాళ్ళు ఉన్నారు నాకు. ఫుల్ ఫ్యామిలీ బాగా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు నాకేంటంటే ఈ లైఫ్ వచ్చి ఇంకా ఒక 1.5 year నుంచి నేను దేవస్థానం దేవుడు గుళ్ళకి వెళ్ళిపోతున్నాను అనమాట. తమిళనాడు సైడు, ఆంధ్ర సైడు అన్ని గుళ్ళు, తిరుపతి ఏమిటి, షిరిడి ఏమిటి, అన్ని గుళ్ళు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో మనకి ఇప్పుడు ఈ సినిమాలు, ఈ గ్లామరు అంతా ఒక ఏజ్ తర్వాత మనకి లేదు. మనం యాక్ట్ చేయటం అయిపోయింది, అదొక లైఫ్, ఇదొక లైఫ్. ఇప్పుడు ఈ లైఫ్ ఇది ఇదనమాట. 2 generation అయిపోయింది. సినిమా లైఫ్ అయిపోయింది, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మనం ఏం చేయాలి, మనం ఎంతో కొద్దిగా మనం పుణ్యం సంపాదించుకోవాలి. కనుక నేను వచ్చి ఎక్కువ వీలైనంత వరకు నా ఓపిక దేవుడు ఇచ్చిన కాళ్ళు బాగున్నాయనేసి ఎక్కువ చాలా గుళ్ళు తిరిగేశాను. 1.5 year తిరగని గుడి లేదు, తిరగని చోటు లేదు, తిరగని తమిళనాడులో గుడి లేదు. తర్వాత ఎక్కువగా ఈ స్టెప్స్ ఎక్కువ దిగడంతో కొద్ది కాళ్ళు నొప్పి వచ్చిందనమాట. అంతవరకు నాకు అసలు ఏ ప్రాబ్లం లేదనమాట, హెల్త్ పాయింట్ విషయం కానీ కాళ్ళు కానీ. తర్వాత ఏం చేస్తాను, మన ఏజ్ ఇంకా లాభం లేదు తిరగటానికని కొద్ది తగ్గించి అప్పుడప్పుడు వెళుతూ గుళ్ళకి హాయిగా రిటైర్డ్ లైఫ్ చేస్తున్నాను. నా బాబు అంటాడు, అమ్మ ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నాకేంటంటే చెన్నైలో ఉండటం మన ఇండియాలో ఇష్టం. నాకు వచ్చేయమంటాడు, వస్తే అక్కడికి వెళ్తే ఎందుకు రూమ్లో అలా ఒంటరిగా ఉండటం కష్టం అని చెప్పేసి నేను అన్నాను, నేను రాను అక్కడ ఉంటానంటే వాడికి టెన్షన్ అనమాట. బాబు కూడా వస్తుంటాడు ఇక్కడికి, అంటే ఈ ప్రాపర్టీ అది చూసుకోవాలి కదా, దానికోసం వస్తానమాట బాబు. అది నా లైఫ్. ఆ రోజుల్లోనే దాదాపు 9 bedroomలతో టీ నగర్ సెంటర్లో ఇల్లు కట్టారు అంటే రాజశ్రీ వల్లే అవుతుంది అది అని చెప్పి చాలామంది కథలుగా చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయంటమ్మా. సో నేను వచ్చిన తర్వాత చూశాను ఈ ఇంటిని కూడా. ఆ రోజుల్లోనే ఇలా కట్టారు అంటే రాజశ్రీ గారు ఎన్ని వేల కోట్లు సంపాదించుంటారు? అయ్యో, కోట్లు ఏమిటండి, అప్పుడు మాకు కోట్లు ఇచ్చేవారు కదండి. కోట్లు అంటే మాకు తెలియదు, అవే కోట్లు. ఇప్పుడు లక్షలు అంటేనే చాలా గొప్ప. అప్పుడేమిటండి పెద్ద ఇప్పుడులాగా లక్షలు కూడా, అప్పుడు ఏం పెద్ద ₹1,00,000 తీసుకున్న ఆర్టిస్ట్ కూడా అప్పట్లో లేరు. ఎందుకంటే అప్పుడు ఏంది, ఏ 10,000, 5,000, 20,000 ఇస్తే అది ఒక పెద్ద గొప్ప అనమాట. ₹25,000 తీసుకున్నా, 30,000 తీసుకున్నా అంటే అదొక గొప్ప. అంటే అప్పుడు తగినట్లే కూడా మనకి స్థలాలు, బిల్డింగ్లు దొరికాయి అనుకోండి. 1.5-2 లక్షలు పెడితే ఒక పెద్ద ఇల్లు. ఇప్పుడు 2 లక్షలు అంటే ఇలాగ ఏమి, ఇలా ఒక రోజే ఖర్చు పెట్టేవచ్చు, ₹1,00,000 అలా ఉంది. కాలం మారిపోయింది కదండి. ఇప్పుడు కోట్లు, ఎన్ని కోట్లు అని అడుగుతున్నారు. 1-2 కోట్లు సరిపోవటం లేదు. నీకు 50 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, కోట్లు అనమాట. ఏం కోట్లు, ఎంత సంపాదించినా అండి మనకి మనసుకి శాంతిను సంతోషం ఉండాలి. మనకి కావాల్సింది భగవంతుడు ఇచ్చాడు మనకి. మనం ఉండటానికి ఇల్లు, కారు, మనకి జరుగుబాటు బాగుంటే అదే కోట్లు మనకి. హెల్త్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇంకా అంతకంటే ఇంకేముందండి, అవే కోట్లు మనకి. నాకు కనుక పెద్ద కోట్లు గిట్లు చెప్పుకొని పెద్ద ఉండబోయేది ఒక ఇల్లు, ఎన్ని ఇల్లు ఉంటాయి మనకి, ఇన్కమ్ మంత్లీ మనకి చాలు. అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి మీకు ఎక్కువ తేడా కనపడింది అంటే ఏం చెప్పగలరమ్మా? కాలం మారుతుంటే రోజులు కూడా మారిపోతాయి కదండి. అప్పుడు ఇండస్ట్రీ అంటే అది గోల్డెన్ టైం, గోల్డెన్ పీరియడ్ అనమాట అది. అప్పుడు కళ్ళ కప్పడం ఏమి తెలియదు, ఏదో హార్డ్గా వర్క్ చేసేవాళ్ళం, కష్టపడేవాళ్ళం, సంపాదించుకునేవాళ్ళం, ఫీల్డ్లో చాలా కాలం నిలబడ్డాం. అది మాకు గొప్ప. ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు 1-2 పిక్చర్లు కర్మడేసి మానేస్తే మీరు ఇంటర్వ్యూ చేస్తారా నన్ను? మీరు రామారావు గారితో యాక్ట్ చేస్తారు, నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తారు, శోభన్ బాబు గారితో యాక్ట్ చేస్తారు, తర్వాత తమిళ ఎంజీఆర్, శివాజీ, ఇంతమందిని చెప్తూ మలయాళంలో యాక్ట్ చేశాను. కనుక ఎన్నో ఏళ్ళగా ఉన్నాం నెలదొక్కునే ఫీల్డ్లో. ఇప్పుడు వచ్చిన వాడు 1-2 పిక్చర్లు యాక్ట్ చేస్తున్నారు, ఒక ఇల్లు కొనేసుకుంటున్నారు, కారు కొనేసుకున్నారు, రిటైర్ అయిపోతున్నారు. చాలా ఈజీ లైఫ్ ఇప్పుడు. అప్పుడు చాలా హార్డ్ వర్క్ అనమాట. మనం కాకుండా మన ఫ్యామిలీని కూడా బాగా నిలబెట్టాం అనమాట. అప్పుడు
ఇప్పుడు ఏముంది, మనం బాగుంటే చాలు, ఇంకా మన ఫ్యామిలీ ఏముంది, వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకుంటారని. అలా కాదు, మన ఫ్యామిలీ కూడా బాగుండాలి. ఫ్యామిలీ అంటే మన సిస్టర్స్, మన బ్రదర్స్ అందరూ బాగుండాలనే మనం కోరుకోలేము, అంతే కదండి. ఇప్పుడు ఏముంది, సెల్ఫిష్నెస్ ఎక్కువ. దానికి ఏం చెప్తాం అంటే అలా కాలం మారిపోయింది. కానీ ఇప్పుడు మంచి క్లవర్, ఇప్పుడు అందరూ చదువుకున్న పిల్లకాయలు కనుక ఎవ్వరూ మోసపోవటం లేదు. డబ్బు సంపాదించే దాంట్లో డబ్బును వేస్ట్ చేయటం అందరూ తెలుసుకున్నారు. పాత వాళ్ళని చూసి నేర్చుకున్నారు. అదే చెప్తాను ఎప్పుడు కూడా, పాత పిక్చర్లు కానీ పాత ఆర్టిస్టులు మీరు చెప్తున్న పేర్లు కానీ వాళ్ళు చూసి ఎలా చెడిపోయారో నేర్చుకోకండి, ఎలా బాగుపడుతున్నారో, ఎవరో బాగుపడ్డారో వాళ్ళని చూసి నేర్చుకోండి. అంటే ఒక ఫాదర్కి 2 కొడుకులు ఉంటారండి. అంటే చిన్న కథ, మీరు చూసి 2 కొడుకులు ఉంటారు. ఒకడు వచ్చి బాగా తాగుబోతు, ఒకడేమో మహా మేధావి. ఒక అతను వచ్చి చెప్తాడు, పెద్ద తాగుబోతుని చూసి, ఏనైనా ఇలా తాగుతున్నావు అంటే, ఏం చేయమంటావు, మా నాన్నని చూసి నేర్చుకున్నాను, మా నాన్న రోజు తాగుతూనే ఉంటాడు అని. తర్వాత రెండో అబ్బాయి దగ్గరికి వచ్చి, మీ అన్నయ్య తాగుతున్నాడు కదా, నువ్వేమిటి తాగటం లేదా, బాగా బుద్ధిమంతుడుగా అన్నా అంటే, వాళ్ళలాగా ఉండకూడదు అని నేర్చుకున్నాను, మా నాన్నలాగా మా అన్నలాగా ఉండకూడదని నేర్చుకున్నాను. అంటే తాగకూడదు, బాగా ఉండాలి, అంతే, నేను బాగున్నాను. అంతేగాని అలాగనే సినిమాలు చూస్తే కూడా వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా అలా చేయాలి, అది కాదు. అందులో ఉన్న నీతిని నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాతో మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు, డిసిప్లిన్ అది ఎందుకు చెప్తున్నాను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు మాకు గురువులు వాళ్ళు. అలాగా మా దగ్గర ఉన్న టైమింగ్స్, మా ఇవన్నీ మీరు ఫాలో అయ్యి నేర్చుకోవాలి. ఓకే, అదే అండి. సో ఆ రోజుల్లో ఎంత పైకి వస్తున్నామో మన వెనక్కి తోసేవాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. మీ సహజ మీతో పాటు ఉన్న నటినట్లే రాజశ్రీ గారు ఒక పీక్ పీరియడ్కి వెళ్తున్నారు, ఎలాగైనా వెనక్కి నెట్టాలి, ఏదో విధంగా పన్నాగం చేయాలన్న కుట్రలే ఆ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్నాయి, అప్పుడు ఎక్కువ ఉన్నాయి. అలా మీరు ఏదైనా సినిమాకి బుక్ అయ్యి రేపొద్దున క్యాన్సిల్ అయిపోయిన రోజులు చాలా ఉన్నాయా? అంటే మన తోసేయాలి వెనక్కి అన్న ఇది ఎవరికి లేదండి అప్పట్లో. మీరు చెప్తున్నారు కానీ నాకు తెలీదు. నేను వర్క్ చేసినంత వరకు నేనుగా చాలా బిజీగా ఉండి, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడం కానీ మలయాళంలో పెద్ద హీరోస్, అన్ని లాంగ్వేజ్లో ఇద్దరు హీరోస్ ఉన్నారు, మీకు తెలుసు. కానీ ఆ పిక్చర్లో వాళ్ళ కాల్ షీట్లు మెయిన్ ఏంటంటే వాళ్ళ కాల్ షీట్ల తర్వాతనే మిగతా వాళ్ళ కాల్ షీట్లు. మనం కాల్ షీట్ లేదంటే వేరే హీరోయిన్ మార్చేస్తారు, కానీ హీరోని మార్చరు, ఎందుకంటే టాప్ హీరోస్ అనమాట వాళ్ళు. అలాగా నాకు 2, 3, 4, 5 పిక్చర్లు నేను చాలా తక్కువ పిక్చర్లు యాక్ట్ చేస్తాను నాగేశ్వరరావు గారితో వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళ కాల్ షీట్లకి నా కాల్ షీట్ కుదరక నేనే కేరళలోనో లేకపోతే బాంబేలోనో ఉండి అలాగ మిస్ అయ్యాయి. కానీ ఎవ్వరు మన తొక్కటం లేదు. మన టాలెంట్ మంది, మన పిక్చర్లు మంది, మనకు కావాలనుకుని బుక్ చేసుకునే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అంతేగాని ఇప్పుడు ఈ క్యారెక్టర్కి రాజశ్రీ బాగుందంటే, ఇప్పుడు భామా విజయంలో సినిమా ఆర్టిస్ట్ క్యారెక్టర్ అది, భలే కోడళ్ళు. ఈ క్యారెక్టర్ బామగా రాజశ్రీ బాగుంటుందంటే రాజశ్రీని బుక్ చేస్తారు. కాదలిక నేరంలో ఉంది, అందులో ఆ క్యారెక్టర్కి నేను బాగుంది ఎంతోమందిని వేసి తీసేసి నన్ను బుక్ చేశారనమాట. అలాగా కొన్ని క్యారెక్టర్ కొంతమంది పనికి వస్తారంటే ఆ ప్రొడ్యూసర్లు ఆ ఆర్టిస్ట్ని బుక్ చేస్తారు. అంతేగాని ఒకరు చెప్పారిని తీసేయటం కానీ తోసేయటం కానీ అవన్నీ నాకు తెలియదు ఇంతవరకు. ఎవరు పొరమబడి మనకి అప్పుడు జెలస్ అంటేనే తెలియదండి. మీకు వచ్చిన పిక్చర్ నీకు ఇప్పుడు శారద ఉంది, ఎప్పుడు చెప్తుంటుంది, రాజశ్రీ నీవు గ్లామర్ హీరోయిన్, తను ఒక హోమ్లీగా ఒక టైపు క్యారెక్టర్, తన క్యారెక్టర్ నా క్యారెక్టర్ తను యాక్ట్ చేయలేదు, తన క్యారెక్టర్ నేను యాక్ట్ చేయలేను. అలా కొన్ని ఉంటాయి. అంతేకాని పోటీలు పోరామాలు మాకు ఏమీ లేవు అప్పట్లో. సో విజయ నిర్మల గారుతో యాక్ట్ చేశారు కదమ్మా? అయ్యో చాలా మంచి ఫ్రెండ్ అండి బాబు. ఆవిడ చనిపోయినప్పుడు వచ్చారు హైదరాబాద్? నేను రాలేకపోయాను, కానీ ఫోన్ చేస్తే నరేష్ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మన ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. ఇదే స్ట్రీట్లోనే, మా స్ట్రీట్లోనే విజయ నిర్మల గారు ఉండేవారు అనమాట. నరేష్ వాళ్ళ బాబు నవీను వాళ్ళందరూ బర్త్డేకి ఎప్పుడు పిలుస్తుండేది అనమాట. తను పంటికి వెళ్ళేదాన్ని, బర్త్డేకి వెళ్ళేవాడు, అందరూ బాగా చాలా క్లోజ్. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు. ఏవిఎంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ వర్క్ చేసినప్పుడు నేను తను చిన్నప్పటి నుంచి కూడా బాగా క్లోజ్ అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు 2-3 సార్లు ఆవిడని మీట్ అయ్యాను నేను. చనిపోయినప్పుడు రాలేకపోయాను. బాబుకి నరేష్కి ఫోన్ చేశాను. నరేష్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఇంటికి వచ్చేసి ఆంటీ నేను చూసి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు కూడా అంటే ఇక్కడ నవీన్ హోటల్ ఉంది కదా, అక్కడికి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చేవాడు అనమాట. అలా బాగా క్లోజ్ వాళ్ళు. నేను హైదరాబాద్ రాలేకపోయానండి. ఫోన్ చేస్తే ఫోను వాళ్ళు కొన్ని ఫోన్లు మన నెంబర్లు లేకపోతే తీయరు కదా,
అది తీయలేదు. 2-3 సార్లు ట్రై చేశాను అనమాట. అది నిర్మల గారు చాలా, ఎందుకంటే మీ ఇద్దరం పిక్చర్లు అనురాధులు అక్కా చెల్లుగా యాక్ట్ చేసాం. తర్వాత మలయాళంలో కూడా యాక్ట్ చేసాం మీ ఇద్దరం. మలయాళం 2-3 పిక్చర్లు, దుర్గా అని పిక్చరు అవన్నీ యాక్ట్ చేస్తాం అనమాట ఇద్దరం. సో చిరంజీవి గారు కూడా ఇదే వీధిలో మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళని బయట అన్నారు. సో అప్పుడు చిరంజీవి ఇప్పుడు చిరంజీవి ఎలా ఉన్నారమ్మా అసలుకి? అనుకున్నారా ఎప్పుడైనా చిరంజీవి ఇండస్ట్రీలోనే ఒక స్టార్ అవుతారు, తిరగలేని ఒక హీరో అవుతారని అనుకున్నారా ఎప్పుడన్నా? చిరంజీవి గారు గురించి చెప్పాలంటే నాకు చాలా చాలా ఇష్టం. చిరంజీవి గారు, ఆయన కళ్ళల్లో మంచి ఒక కళ ఉందండి. మంచి ఆర్టిస్టు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వచ్చి రామలింగయ్య గారు వచ్చి, నేను చిన్నప్పుడు మోసా స్ట్రీట్లో ఉండేటప్పుడు మేమందరం ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట. రామలింగయ్య గారు మా ఇంటి పైన ఉండేవారు అనమాట. పైన ఉన్నప్పుడు పిల్లలందరూ అల్లు అరవింద్ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కూడా మేమందరం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడుకునేది ఏజ్ నుంచి బాగా అలవాటు. తర్వాత అత్తం దిద్దిన కాపురం అనే ఒక పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు రామలింగయ్య గారు అన్నారు, అమ్మ ఇలా చిరంజీవి అని కొత్తగా ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు, ఆయనకి మా అమ్మాయిని ఇద్దామని అనుకుంటున్నాను అని మాతో మాట్లాడుతున్నారనమాట. అప్పట్లో అంటే అప్పుడు నేను రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతున్న టైము, ఆయన వచ్చే టైం అనమాట, చిరంజీవి గారు యాక్ట్ చేసిన టైము. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మన స్ట్రీట్లోనే ఉన్నారనమాట చిరంజీవి గారు. అప్పుడు వెళ్తుంటాను అనమాట ఇంటికి. అంటే విజయనిర్మల గారి ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే వాళ్ళ పిల్లలతో వాళ్ళతో ఆడుకునే అలవాటు ఉందన్నమాట. చూశాను నేను అల్లు అర్జున్ వీళ్ళందరినీ చిన్నప్పుడు. అంటే అంత క్లోజ్లో వాళ్ళ మన రామలింగయ్య గారి పెద్ద కూతురు వచ్చి మాతో ఆడుకునేదన్నమాట. వీళ్ళందరూ చిన్నోడు సురేఖ వీళ్ళందరూ అలాగే బాగా టచ్ ఉందన్న. సో ఇప్పుడు సూపర్ స్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి బాబు? సైరా నరసింహారెడ్డి. అన్నీ ఏది వదలను. చిరంజీవి గారి పిక్చర్లన్నీ, పాత పిక్చర్లన్నీ చూస్తుంటాను నేను యూట్యూబ్లో. నాకు ఐప్యాడ్ పెట్టుకొని, లేకపోతే టీవీలో కంటే ఐప్యాడ్లో అన్ని పాత పిక్చర్లన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ చూస్తూ అలవాటు. కలిసారు ఎప్పుడన్నా చిరంజీవి గారిని తర్వాత? ఇంకా అంటే ఇప్పట్లో కలవలేదండి. ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత కలవాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కో ఎదుకో వెళ్ళానమాట. అప్పుడు చూశాను, 4-5 సార్లు చూశాను ఆయన్ని. బాగా పలకరిస్తారని, మంచి మర్యాద. సో ఫైనల్గా ఇంకా సినిమా ఇండస్ట్రీకి కానీ, ఇంత చేసిన సినిమా ఇండస్ట్రీకి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇలా ఉండి ఇలాగ మీ అందరితో మాట్లాడుతున్నానంటే అది నాకు ఇచ్చిన ఒక, ఏం చెప్పాలి, ప్రజల యొక్క ఆదరణ, అభిమానం. మీ అందరూ ఇలా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను వచ్చి ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాకు భోజనం పెట్టింది ఈ సినిమా ఫీల్డ్. దీన్ని నా జీవితం అంతా ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. కనుక అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ రాజశ్రీ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.